టిఫిన్ చేయడానికి అయితే వెళ్తున్నాం. టిఫిన్ చేసేసి వచ్చి రైడ్ అయితే స్టార్ట్ చేస్తాం అన్నమాట. అన్న వెళ్తున్నాం. యాక్చువల్గా అనుకున్న అది అన్న వాళ్ళ ఆఫీస్ అని చెప్పేసి, అన్న వాళ్ళ ఆఫీస్ కాదంట, అది అన్న వాళ్ళ ఇల్లు అంట. ఈ అన్న వాళ్ళ ఇల్లు నేను ఆఫీస్ అనుకున్నా, ఆఫీస్ కాదంట, అది అన్న వాళ్ళ ఇల్లు అంట. నాకు ఇప్పుడే తెలిసింది, నాకు ఇంతవరకు అయితే తెలియదు. అన్న వాళ్ళ ఇంట్లో అయితే దర్శనం చేసేసుకొని సైకిల్స్ అయితే తీసుకొని ప్యాకింగ్ అయితే వేసుకుంటున్నాం. ఇప్పుడు బయలుదేరాలన్నమాట. బయలుదేరిపోయి ఈరోజు 8 వరకు వెళ్తే 8 వరకు వెళ్ళిపోతాం అనమాట. అన్న వాళ్ళ దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయినాం. ఈరోజు వెదర్ కూడా కొంచెం కండిషన్ బాగానే ఉండింది. మ్యాక్సిమం ఈరోజు మంచిగా ట్రావెల్ చేయడానికి అయితే చూద్దాం. ఈరోజు పలాస అక్కడ వరకు అయితే వెళ్ళొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నా. నార్మల్గా సైకిల్కి 2 ట్యూబ్స్ అయితే తీసుకోవాలి. ఆ ట్యూబ్స్ కోసం అయితే ఇప్పుడు పోతున్నాం. శ్రీకాకుళంలో ఒక వింత ఏంటంటే ఇలా రోడ్ మధ్యలో బండ్లు పార్కింగ్ చేస్తారన్నమాట. అది ఏదో బాగుంది పార్కింగ్ ప్లేస్ కూడా. ఇదేదో బాగుందబ్బా, పార్కింగ్ ప్లేస్ కూడా మస్తు మిగిలిపోద్ది. రోడ్లలో బళ్ళు పోవడానికి కూడా బాగుంటుంది. ఈ టెక్నిక్ ఏదో వాళ్ళ సిద్ధాంతాల్లో కూడా వాళ్ళ సిద్ధాంతాల్లో కూడా పర్యావరణ పరిరక్షణ ఒకటి అనమాట. మన రాజకీయాలు చేస్తాం. మనం కూడా పర్యావరణం కోసం ఒకటి, ఫార్మర్స్ కోసం ఒకటి అయితే చేస్తున్నాం అనమాట. దాంట్లో భాగంగా వీళ్ళైతే మనకు కూడా ఫుల్గా అయితే హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్స్ అన్న. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. ప్రతి ఒక్కసారి చెప్పండి, సేవ్ ట్రీస్ సేవ్ ఫార్మర్స్. సేవ్ ట్రీస్ సేవ్ ఫార్మర్స్. సేవ్ ట్రీస్ సేవ్ ఫార్మర్స్. ఓకే, థ్యాంక్ యూ. అన్న అయితే మనతో పాటే వస్తున్నాడు. ఫ్రూట్స్ అయితే ఇప్పిస్తాను, ఫ్రూట్స్ ఇప్పించి మిమ్మల్ని పంపిస్తానని చెప్పేసి ముందైతే వెళ్తున్నాడు అన్న. మనం వెనక్కి వెళ్తున్నాం. మ్యాక్సిమం ఇక్కడ సూపర్గా ఉంటుంది. చూపు మేరంతో మొత్తం బరి అన్నమాట. అండ్ లొకేషన్కి తగ్గట్టు ఒక మంచి హనుమాన్ విగ్రహం ఒకటి ఇక్కడ ఉంది. సూపర్ అన్నమాట, సూపర్ లొకేషన్, హైలైట్. చూడడానికైతే సూపర్ ఉంది. వరి అయితే ఇప్పుడు వేస్తున్నారు మొత్తం. నార్మల్గా వేసేసారు సగం, కొంచెమే ఇప్పుడు వేస్తున్నారు. దాదాపు ఒక 7 కిలోమీటర్స్ అయితే ఉండింది రోడ్డు. హైలైట్ అన్నమాట. మొత్తం 5 డౌన్స్ ఉన్నాయి. మొత్తం వచ్చేసి 5 డౌన్స్. వెనకాల అది కొంచెం హైట్కి ఉంది, కనిపించదు. ముందైతే కొంచెం డౌన్కి ఉంది కాబట్టి పైనుంచి మొత్తం కనిపించింది, కింది నుంచి అయితే కనిపించదు. హైలైట్ అనమాట. ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ మాకైతే. ఈరోజు వెదర్ కూడా బాగుంది. చిన్నగా వర్షం పడ్డదని చెప్పి ఒక 20 మినిట్స్ టీ టైంలో ఆగినాం. తర్వాత ఇప్పుడు మనం అయితే ముందుకు వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్ మిత్రమా. అది పరిస్థితి. దాదాపు ఒక 12 కిలోమీటర్స్ అవుతుంది రావట్టి. మొత్తం ఇదే మా దారి, అంటే స్ట్రైట్గా ఉండింది. అప్స్ అండ్ డౌన్స్ స్ట్రైట్ రూట్ అనమాట. కొంచెం ముందరికి వచ్చినాం, కొంచెం ఒక టర్నింగ్ వచ్చింది. టర్నింగ్ తర్వాత మళ్ళీ అప్స్ అండ్ డౌన్స్. రోడ్ అయితే బాగుంది, బట్ అప్స్ అండ్ డౌన్స్ డౌన్కే ఉంది. మ్యాక్సిమం హైట్ అయితే ఏం లేదు, కష్టపడడానికి బాగుంది.
ఆల్మోస్ట్ అన్ని బ్రిడ్జ్లు దారుణంగా ఉన్నాయి. అప్ అండ్ డౌన్ ఏదో ఉయ్యాలలో ఊరుకుంటూ పోతున్నట్టుంది. కాకపోతే మంచి ఫీలింగ్. అలా దిగుతున్నాం, అలా ఎక్కుతున్నాం. ఎక్కేటప్పుడు కష్టం, దిగేటప్పుడు మంచి ఆరామ్సే పడేది చేయకుండా సప్పుడు వేయకుండా వస్తుంది. అట్లాంటిది పరిస్థితి. ఇట్లాంటి బ్రిడ్జ్లో దాదాపు ఒక 10 దాకా వచ్చింటాయి. దాదాపు 20-25 కిలోమీటర్స్ దాకా వచ్చింటా. సూపర్. మళ్ళీ ఇప్పుడు దీన్ని కష్టపడాలి. అవతల మళ్ళీ డౌన్ ఉంటుంది, మళ్ళీ బ్రిడ్జ్ వెళ్ళిపోవాలి. పదండి మా పోదాం. రైడర్ కొంతమంది రైడర్స్ వెళ్ళిపోయారు అనమాట. అన్న అయితే మనతో కలిసి మాట్లాడి పోదామని చెప్పేసి మనతో పాటు వస్తున్నాడు. కొంచెం అయితే మాట్లాడుతున్నాడు. అన్న ఇప్పుడు నేపాల్ వెళ్తున్నాడు అంట, తనతో పాటే మాట్లాడుతున్నాడు. మనకైతే మ్యాక్సిమం కలవడం అనమాట. ఇంతకుముందు కూడా ఒక 5 మెంబర్స్ అయితే వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరు అయితే వెనకాల ఉన్నారు. ఆ సేమ్ ట్రూప్ అనుకుంటా వాళ్ళు వీళ్ళు, నాకైతే ఐడియా లేదు. బట్ కాకపోతే వీళ్ళిద్దరు సపరేట్గా ఉన్నారు. వాళ్ళైతే ముందు వెళ్ళిపోయారు. రైడర్స్ అయితే కనిపించారు అనమాట. అన్న వాళ్ళతో అయితే నార్మల్గా మాట్లాడుతున్నారు. వైట్ పీపిన్ యూట్యూబ్ ఛానల్ అంటే అన్నది. రైడర్స్ కేరళ, తమిళనాడు నుంచి నేపాల్ వెళ్తున్నారు అనమాట. అన్న పాండిచ్చేరి టు నేపాల్ అనమాట. వీఆర్ బోత్ గోయింగ్ టు పాండిచ్చేరి, నేపాల్. ఓకే, నేపాల్ వెళ్తున్నారు అనమాట. దారి మధ్యలో కలిసారు. మనకు కొంచెం సపోర్ట్ ఇస్తా అని చెప్పేసి అన్న వాళ్ళు అయితే నార్మల్గా మాట్లాడుతున్నారు. అన్న కూడా ట్యాగ్ చేస్తాడంట అకౌంట్ని. ఈరోజు తెలియదు ఇక. ఒక 5 మెంబర్స్ రైడర్స్ అయితే ముందు వెళ్ళారు. నార్మల్గా చీట్ చేసుకుంటూ వెళ్ళారనమాట. వీళ్ళిద్దరు అయితే సేమ్ గ్రూప్ కాదో తెలియదు. బట్ కాకపోతే మనతో ఆగి కాసేపు మాట్లాడి సైకిల్ మీద రైడింగ్ చేస్తున్నారు కదా, మీకు కూడా కొంచెం సపోర్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. నార్మల్గా వీళ్ళకి అయితే హిందీ తెలియదు. నేను ఏదో కొంచెం మేనేజ్ చేస్తున్నా. అన్న వాళ్ళతో అయితే మాట్లాడుతున్నాం. మంచిగా టైంపాస్ అవుతుంది. ఇక్కడైతే నాకు కొత్తగా గొడుగులు అయితే కనిపిస్తున్నాయి అనమాట. స్పెషల్గా ఉన్నాయి. అవైతే వాళ్ళే తయారు చేసుకున్నారు మ్యాక్సిమం. తమిళ్ పాండిచ్చేరి అన్నది. நீங்க தெலுங்கானா? தெலுங்கானா. ஓகே. தேங்க்யூ. எப்படி ப்ரோ சைக்கிள் லைஃப் எப்படி நல்லா இருக்கா? ஜாலியா இருக்கா? ஓரளவுக்கு இருக்கு. ஹெல்த்தியா இருக்கும் பாடி. ఓకే బ్రో. అన్న బైక్ అయితే ఇది మంచిగా మోడిఫై చేసేస్తున్నాడు. హెల్మెట్ అయితే మంచిగా ప్రో హెల్మెట్. అన్న వాళ్ళు అయితే వాళ్ళ సైకిల్తో ఫోటో తీస్తున్నాడు అనమాట. వీడియో తీస్తున్నాడు. వచ్చేసి అన్న బైక్ ఎన్ఆర్ఎఫ్ మొత్తం స్టిక్కరింగ్ చేయించుకున్నాడు. వచ్చేసి అన్న బైక్ వైట్ పిపిన్ బాగుంది. పేర్లు కూడా బాగున్నాయి. అన్నదేమో ఎన్ఆర్ఎఫ్, వైట్ పిపిన్ బాగుంది. సైకిల్ అయితే అన్న ఎక్కిండు. పెద్ద పనులు నడిపే వాళ్ళు వాడు సైకిల్ అయితే మ్యాక్సిమం ఫొటోస్ అయితే దిగుతుంది నార్మల్గా. సైకిల్ అయితే అన్న రైడ్ చేస్తున్నాను నార్మల్గా.
பின்னாடிலாம் கொஞ்சம் லைட்டாக ஆடுற மாதிரி இருக்கு. ఈ లొకేషన్లో పోతుంటే నాకు ఎందుకో ఎండాకాలంలో కాశ్మీర్లో పోతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. అంటే నాకెందుకో మంచిగా కాశ్మీర్లో పోతున్నట్టు అనిపిస్తుంది. దగ్గర అయితే ఉన్నా, పక్కన చూసుకుంటే బీభత్సమైన వ్యూ అనమాట. ఫోటోలేంటారు బాబు చిరాగ్గా అనుకున్నా, లొకేషన్లో మాత్రం పిచ్చి హైలైట్. ఈరోజు అయితే 70 కిలోమీటర్స్ వచ్చేసినాం. లేట్గా బయలుదేరినా, కొంచెం క్లమ్జినెస్ బాగున్నా, బాగానే అయితే వచ్చినాం అనమాట. సన్సెట్ సూపర్. ఎంజాయ్ ద వ్యూ మామ. బ్యాక్ సైడ్ పెడతా. మెయిన్గా ఇక్కడ ఆగిన పర్పస్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళంతా నాట్లు అనేటివి స్టార్ట్ చేస్తున్నారు అనమాట. దానికోసం అయితే ఆగిన. రేపు ఒకవేళ ఇక్కడనే ఉంటే కూడా కొన్ని ప్లేస్లకు వెళ్ళి అయితే వీళ్ళని అయితే కవర్ చేసుకొని వస్తాను. వాళ్ళ దగ్గరికి కొంచెం ఇంటరాక్ట్ అయ్యి అక్కడ ఉన్న ప్రాసెస్ ఏంది. ఇక్కడ మడ్లు కూడా మన సైడ్ ఉన్నట్టు చిన్నగా ఉన్నాయి. మనకు అక్కడ చూసినాం, ఇక్కడ విశాఖపట్నం అవతల సైడ్ అక్కడైతే ఒక్కొక్క మడి దాదాపు ఒక ఎకర ఉందన్నమాట. వాటర్ ప్రాబ్లం ఉండదు కాబట్టి ఇక్కడైతే కొంచెం చిన్నగా ఉన్నాయి. వాటర్ ప్రాబ్లం ఇట్లా ఉంటుందేమో. ఒకసారి మనం అయితే అక్కడికి వెళ్ళి కనుక్కొని అయితే గడుపుకుందాం. రేపు టైం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈరోజు అయితే 2 టోల్గేట్లు అయితే క్రాస్ చేసినాం అనమాట. మొత్తం కలిపి 8 టోల్గేట్లు అనమాట. రేపు ఒరిస్సా బార్డర్ దాటే వరకు ఇంకెన్ని ఉంటాయో చూద్దాం. ఈరోజు అయితే 2 దాటేసినాం. ఇది ఒక టోల్గేట్ అనమాట. ఒకసారి చూపిస్తాం. దారిలో అయితే అన్న కలిసాడు. అన్న కలిసి కొంచెం హెల్ప్ అయితే చేశాడు, కొంచెం మనీ హెల్ప్ అయితే చేశాడు. మీ పేరు శ్రీవర్ధన్ నాయక్ అంటే అన్న పేరు వచ్చేసి. ఈ ఊరు అనేది పలాస దగ్గరలో. థ్యాంక్ యూ అన్న. నమస్తే. మనమైతే ఈరోజు నైట్ అయితే వస్తాం అనమాట. పలాస దాకా 80 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసినాం. రోజు 80 కిలోమీటర్స్ రైడ్ చేసిన తర్వాత హోటల్కి అయితే వచ్చినాం. అన్న ఇద్దరు అయితే ఫుడ్ అయితే స్పాన్సర్ చేస్తున్నారు ఈరోజు. ఫుడ్ స్పాన్సర్కి థ్యాంక్ యూ అన్న. నేను పేరు అన్న సంతోష్ కుమార్ అంట అన్న పేరు. అన్న వచ్చేసి ఇక్కడ వచ్చాడు. మాట్లాడైతే మాట్లాడుతున్నాడు. కొంచెం అయితే హోటల్ అయితే చూద్దాం. ఇలా నార్మల్గా కొంచెం పెద్ద హోటల్లో ఉంటుంది, పొద్దున హోటల్ కంటే నార్మల్గా బాగానే ఉంటుంది. అన్న వాళ్ళంతా కొంచెం బిజీలో ఉన్నారు. డిస్టర్బ్ అయిపోయినా సపరేట్గా పడగలు అయితే వీడియో తీసుకుంటున్నాను. అన్న దోశ వేస్తున్నాడు అన్నమాట. థ్యాంక్ యూ. బాయ్.